హాయ్ అండి. ఇవాళ ఇంకొక కొత్త ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. ఇది మనలో ఒక టెండెన్సీ కదా, మన ఆడవాళ్ళందరికీ. ఒక ఐటెం కొన్నప్పుడు ఏమనుకుంటామంటే, అబ్బా ఇంతటితో చాలు, ఇంకా ఎక్కువైపోతున్నాయి సామాన్లు అని అనుకుంటాము. తర్వాత ఏదో ఒక రోజు ఇంకొక వస్తువు అవసరం వస్తూనే ఉంటుందండి. అప్పుడు ఏంటంటే ఈ వస్తువు కూడా అవసరం కదా అని ఎప్పటికప్పుడే మనం అనుకోవడం సరే, ఆర్డర్ చేయడం సరే, లేదా కొనుక్కోవడం సరే. ఇంకా ఇల్లు అన్నాక ఇవన్నీ తప్పదండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ స్టోరీ అంతా తవా గురించండి. ఇప్పుడు మామూలుగా మన అట్లు ఉంటాయి కదా, దోశలు, ఊతప్పము, పెసరట్టు, ఇవన్నిటికీ నా దగ్గర మంచి స్ట్రాంగ్ ఇది ఉందండి. క్యాస్ట్ ఐరన్ పెనం ఉంది. నేను ఒక 4-5 ఇయర్స్గా వాడుతున్నాను. చాలా బాగుంటుంది, థిక్గా. అసలు మాడటం కానీ అలాంటి సమస్య, అతుక్కోవడం అట్లాంటివి ఏమి ఉండవు. అయితే నేను ఇప్పుడు అట్లు కాకుండా పుల్కాలు, జొన్న రొట్టెలు కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను. అయితే ఇప్పుడు పుల్కా కానీ జొన్న రొట్టె కానీ ఆయిల్ లేకుండా చేస్తే అది మళ్ళీ అట్లోకి పనికిరాదండి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ క్యాస్ట్ ఐరన్వి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి ఎలా వాడాలో నాకు ఇప్పటికీ అలవాటు అయిపోయింది. ఈ స్కిల్లెట్ ఉంది చూసారా, ఇది ఎంత బరువుగా థిక్గా ఉంటుంది తెలుసా. దీంట్లో చికెన్ రోస్ట్ కానీ, ఫిష్ ఫ్రై కానీ, కట్లెట్ కానీ చేస్తే అసలు మంచి గోల్డెన్ కలర్లో అతుక్కోకుండా సూపర్గా వస్తాయండి. అంటే ఇవి నేను రెగ్యులర్గా వాడుతున్నాను. వాడి సోప్ ఎక్కువ వాడకుండా నీళ్ళలోనే కడిగి పెట్టి ఒక టిష్యూ పేపర్ కానీ లేదా కాటన్ క్లాత్తో ఆయిల్ రాసి పెట్టేస్తే ఇంకా అంతేనండి. ఇవి న్యాచురల్ నాన్ స్టిక్ అండి అసలు. ఇది ఇంకొకటి ఆమ్లెట్స్కి, చిన్న చిన్న ఫ్రైలకి వాడుతుంటాను అనమాట. ఇది గ్రీన్ షెఫ్లో తీసుకున్నాను. పెద్ద స్కిల్లెట్ ఏమో వండర్ షెఫ్లో తీసుకున్నాను అనమాట. చాలా మంచి ప్రోడక్ట్స్, ఇప్పటికీ నేను రెగ్యులర్గా వాడుతుంటాను. వాటితో అసలు సమస్య లేదు. ఈ పెనం కూడా నేను వండర్ షెఫ్లో తీసుకున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి. ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీడే మనం అట్లు, దోశలు, పెసరట్లు అవుతూనే ఉంటాయి కదా, రెగ్యులర్గా వాడుతున్నాను. కాకపోతే నాకు ఇప్పుడు జొన్న రొట్టెలకి, పుల్కాలకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈ పెనం మీద జొన్న రొట్టె చేస్తే ఇంకా మళ్ళీ అట్లకు పనికిరాదు. దానికోసమని నేను ఇంకొక పెనం ఆర్డర్ పెట్టాను. అది కూడా క్యాస్ట్ ఐరన్ది. అంటే నేను ఈ గ్రీన్ షెఫ్, వండర్ షెఫ్ ప్రోడక్ట్స్ కొనడము, వాడడం అయింది. ఇంకా ఏదైనా అంటే ప్రైజెస్ చెక్ చేస్తుంటే నాకు ఇంకొక కొత్త బ్రాండ్ కనిపించిందండి. చాలా బాగుంది. అయితే నేనేమనుకున్నానంటే ఒకటి అట్లకు పెట్టేసిన, ఇంకొకటి రోటీలకు పెట్టుకోవచ్చని ఆర్డర్ చేశాను అనమాట. ఆ ప్రోడక్ట్ మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎంత చక్కగా ఉందంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్న పాతది రఫ్ ఫినిష్. ఈ పెనం ఫినిష్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ కంపెనీ పేరు మీకు కనిపిస్తుంది అనుకుంటాను, దీని లింక్ ఇస్తాను. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను. చాలా మంచి ప్రోడక్ట్ అండి. అసలు నాకు ఈ సమస్య తీరిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నాకు 2 పెనాలు ఉన్నాయనుకోండి, ఇంకా దేనికదే వాడుకోవచ్చు. నా దగ్గర ఒక మామూలు ఇనుప పెనం ఉంది, కానీ జొన్న రొట్టెకి కొద్దిగా పెనం మందంగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా నా దగ్గర క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్కి కలెక్షన్కి ఇంకొక ఐటెం యాడ్ అయిందనమాట. చూపిస్తాను, చూసేయండి. ఎంత బాగుందోనండి, నాకైతే చాలా బాగా నచ్చింది. క్యాస్ట్ ఐరన్ దోశ తవా, సోలార్ కంపెనీ, సోలారా కంపెనీ పేరు సోలారా. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇదిగోండి, మంచి వెయిట్తో, చాలా స్టర్డీగా, చాలా బాగుంది. అయితే ఇది ఏంటంటే అండి, స్మూత్ పాలిష్ అండి. మీకు తెలుస్తుంది అనుకుంటాను. మొత్తం పెనం స్మూత్ పాలిష్. యాక్చువల్లీ నేను ఈ కొత్త పెనం అట్లకు పెట్టుకొని పాత పెనం జొన్న రొట్టెలకు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా పాత పెనం వచ్చేసి స్మూత్ పాలిష్ లేదు, రఫ్గా ఉందన్నమాట. కానీ దానిపైన అది చేస్తుంది సక్రమంగా. ఇదేంటంటే మొత్తం మెషిన్ పాలిష్ లాగా ఉందండి. మీకు వీడియోలో ఐడియా వస్తుందో లేదో చూడండి. మొత్తం సూపర్ స్మూత్గా మెషిన్తో గ్రైండ్ చేశారనమాట. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది అట్లకు బాగుంటుందేమో అని. థిక్నెస్ కూడా చూడండి, బరువు, థిక్నెస్ అయితే సూపర్గా ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్, ఇంకా క్యాస్ట్ ఐరన్ అయితే మనం చూసుకోక్కర్లేదండి. ఎందుకంటే అట్లు అతుక్కోవడం కానీ, మాడిపోవడం కానీ అలాంటి సమస్యలు ఏముండవు. ఒకే ఒక జాగ్రత్త మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ సోప్ పెట్టి వీటిని కడగద్దండి. ఎక్కువ సోప్ పెట్టి కడగద్దు. తర్వాత క్లీనింగ్ అయిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ,
టిష్యూతో కానీ ఒక డ్రాప్ ఆయిల్ వేసి తుడిచేస్తే సరి. మళ్ళీ మనం వాడేటప్పుడు ప్లెయిన్ వాటర్ ట్యాప్ కింద కడిగేసి మనం మామూలుగా వాడుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. కాస్ట్ కూడా నేను 5 years బ్యాక్ పెట్టిన కాస్ట్ కంటే నాకు ఈ కాస్ట్ బెటర్ అనిపించింది. 1300 రూపీస్ అండి. 1300 రూపీస్ అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్ సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. నాకు ఇప్పుడు సమస్య తీరిపోయింది. జొన్న రొట్టెలకి పుల్కాలకి ఒక పెనము, అట్లకి దోశలకి ఒక పెనం. మీకు నచ్చిందా ఈ ప్రోడక్ట్?